రాజకీయాల్లో పడి లేచిన కెరటంలా ఎంతమంది తొక్కేయాలని చూసినా జనం గుండెల్లో నిలిచే నాయకుడే అసలైన సింహం. ఇప్పుడు రాయలసీమ రాజకీయాల్లో మరీ ముఖ్యంగా వైసీపీలో ఇదే హాట్ టాపిక్. ఒకవైపు కూటమి ప్రభుత్వం కేసులు ఆరోపణలతో వేధిస్తున్న సింగిల్ గా నిలబడి మీసాలు తిప్పిన కొందరు నేతలకు గట్టిగా కౌంటర్లు ఇస్తూ దూసుకుపోతున్నారు యువ కెరటం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. రూపాయి ఆస్తి లేకపోయినా కష్టమొచ్చినా నష్టమొచ్చినా ప్రజల కోసమే నిలబడతానని, నాకున్న ఏకైక బలం నా లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని చాటి చెప్పిన ఆత్మీయుడు బైరెడ్డి. కానీ గత రెండేళ్లుగా ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి బైరెడ్డి ఒకే ఒక కామన్ పాయింట్ గట్టిగా అడుగుతున్నారు. మాకు మా జగన్ సార్ నుంచి ఒక గ్యారంటీ కావాలి అని డిమాండ్ చేస్తున్నారు. అసలే ఎవరి మాట వినడు అనే పేరున్న వైఎస్ జగన్ ఈసారి తన ఆత్మీయుడైన బైరెడ్డి సిద్ధార్థిస్తున్న సలహాలు సూచనలు తీసుకుంటారా, లేక ఎప్పటిలాగే లైట్ తీసుకుంటారా? బైరెడ్డి చెప్పిన ఆ 100% పక్కా నిజమేంటి? జగన్ కనుక ఈ ఒక్క సలహా వింటే వైసీపీలో పరిస్థితులు ఎలా మారిపోతాయి? ఈ స్పెషల్ స్టోరీలో కంప్లీట్ అనాలిసిస్ చూద్దాం రండి. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రెండేళ్లుగా పెడుతున్న ప్రతి ప్రెస్ మీట్ లో చెప్తున్న పాయింట్ ఇప్పుడు వైసీపీ క్యాడర్ అంతా ముక్త కంఠంతో అడుగుతున్న నిజం. ప్రస్తుతం గ్రామ స్థాయి నుంచి స్టేట్ లెవెల్ వరకు వైసీపీ కార్యకర్తలను టీడీపీ నాయకులు అధికారులు వేధిస్తున్నారు. కానీ రేపు వైసీపీ అధికారంలోకి రాగానే మళ్లీ ఇదే టీడీపీ వాళ్ళు ఎవరో ఒక వైసీపీ లీడర్ ను పట్టుకుని వచ్చి పార్టీలో చేరిపోతారు. అప్పుడు మళ్లీ అన్యాయం అయిపోయేది కష్టపడ్డ ఒరిజినల్ వైసీపీ కార్యకర్తే. ఇలాంటి పొరపాటు జరగకూడదు, జరగనివ్వను అని జగన్మోహన్ రెడ్డి నుంచి హామీ కావాలని బైరెడ్డి అడుగుతున్నారు. క్యాడర్ బాధను జగన్ గుర్తించాలన్నదే యువనేత ఆరాటం. వాస్తవానికి గత వైసీపీ పాలనలో గ్రామాల్లో కార్యకర్తల ఆధిపత్యానికి చోటే లేకుండా పోయింది. సచివాలయాలు, వాలంటీర్ల ద్వారానే పాలన సాగింది. సగటు పౌరుడికి అది మేలు చేసినా పార్టీ కోసం రక్తం చిందించిన కార్యకర్త మాత్రం డమ్మీ అయిపోయాడు. తీరా ఎన్నికలు వచ్చేసరికి కూటమి వాళ్ళు అదే వాలంటీర్లకు 10,000 ఇస్తామని ఎరవేసి పక్కన పడేశారు. అదే జగన్ గనక నాడు కార్యకర్తల సేవలను ఉపయోగించుకుని వారికి ప్రాధాన్యత ఇచ్చి ఉంటే కూటమి ఎంత ఎరవేసినా వైసీపీ కార్యకర్తలు లొంగిపోయేవారు కాదు. ఇదే ఇప్పుడు రియాలిటీలో ఉన్న అతిపెద్ద ప్రాబ్లం. ఈ రోజు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వాయిస్ కు సొంత పార్టీలోనే కాదు అటు టీడీపీలో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి ఫైర్ ఉన్న లీడర్ ను కేవలం ఒక ప్రాంతానికే పరిమితం చేయకుండా రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, పల్నాడు ప్రాంతాల్లో స్టార్ కాంపెయినర్ గా తిప్పాలి. ఆయనకు ఒక ఎంపీ సీట్ ఇచ్చి ప్రోత్సహిస్తే పార్టీకి తిరుగుండదు. జగన్మోహన్ రెడ్డికి ఉన్న వాడేంది ఈడేంది నేనే సింగిల్ గా గెలిపిస్తా అనే మైండ్ సెట్ మారాలి. బైరెడ్డి లాంటి యువ నాయకుల సలహాలు తీసుకుని కార్యకర్తలకు భరోసా ఇస్తే వైసీపీలో పరిస్థితులు పండగలా మారిపోతాయి. మళ్లీ అధికారంలోకి రావడం పక్కా అని సొంత పార్టీ కార్యకర్తలే చెబుతున్నమాట. ఇక క్షేత్రస్థాయిలో కూటమి మంత్రులకు బైరెడ్డి నిద్ర లేకుండా చేస్తున్నారు. మరీ ముఖ్యంగా తనపై విమర్శలు చేసే వారికి మంత్రి టీజీ భరత్ ప్రత్యేకంగా బహుమతులు ఇస్తున్నారంటూ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు ఎన్నికల్లో టికెట్ రాలేదంటూ మంత్రి చేస్తున్న వ్యాఖ్యలపై స్పందిస్తూ నేను ఎమ్మెల్యే కావాలనే ఆశ నాకంటే మీకే ఎక్కువగా ఉన్నట్టుంది అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. అలాగే ఆత్మహత్య చేసుకున్న సతీష్ అనే వ్యక్తి కుటుంబానికి ఏ ఫార్మా కంపెనీ నుంచి డబ్బులు అందాయో ఆధారాలతో సహా చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. గత ఎన్నికల సమయంలో తనపై జరిగిన దుష్ప్రచారాన్ని, అవినీతి ఆరోపణలను కూడా బైరెడ్డి తీవ్రంగా ఖండించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో తాను ఏకంగా 600 కోట్ల అవినీతికి పాల్పడ్డానని కూటమి నేతలు అప్పట్లో ఆరోపించారు. కానీ ప్రస్తుతం అధికారంలోకి వచ్చి విచారణ జరిపించిన తర్వాత విజిలెన్స్ నివేదికలో కేవలం 40 కోట్ల అక్రమాలే ఉన్నాయని తేలింది. మరి మిగిలిన మొత్తానికి సమాధానం ఏంటని ప్రశ్నించారు. ఇంతకాలం గడిచినా తనపై చేసిన ఒక్క ఆరోపణనైనా నిరూపించారా అని నిలదీశారు. టీజీ వెంకటేష్ పై కూడా స్పందిస్తూ ఒకప్పుడు మీసాలు తిప్పుకుంటూ తిరిగిన కొందరు నేతలు ఇప్పుడు మీసాలు దించుకుని ఎందుకు తిరుగుతున్నారో సమాధానం చెప్పాలంటూ చురకలంటించారు. కుటుంబ అంతర్గత రాజకీయాలపై మాట్లాడుతూ బైరెడ్డి శబరిని కూడా ఆయన గట్టిగా టార్గెట్ చేశారు. గతంలో శబరి తండ్రిని గౌరవ్ వెంకటరెడ్డి వేస్ట్ ఫెలో అని అన్నప్పుడు, అలాగే రాజశేఖర్ రెడ్డి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఏం సాధించాడంటూ మాండ్ర శివానందరెడ్డి విమర్శించినప్పుడు శబరి ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎంబీబీఎస్, పీజీ సీట్లు కొనిపించిన సొంత తండ్రిపై అంతటి విమర్శలు వస్తున్నా ఆమె స్పందించకపోవడం ఏంటని నిలదీశారు. చివరగా తన రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇస్తూ నాకు రూపాయి ఆస్తి లేదు, కష్టమొచ్చినా నష్టమొచ్చినా నేను ప్రజల కోసమే నిలబడతాను, నాకున్న ఏకైక బలం జగన్ మాత్రమే అని స్పష్టం చేశారు. నిజమే, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి లాంటి ప్రాణమిచ్చే ఆత్మీయులు, కార్యకర్తల పక్షాన నిలబడే యువ కెరటాలు ఉన్నంత కాలం ఏ పార్టీకైనా అదే కొండంత బలం. మరి ఇప్పటికైనా వైఎస్ జగన్ తన పాత పద్ధతిని పక్కన పెట్టి బైరెడ్డి చెప్పినట్లు కార్యకర్తలకు ఆధిపత్యం ఇచ్చేలా జంపింగ్ జిలానీలను చేర్చుకోబోమనే ఆ గ్యారంటీ హామీని ఇస్తారా? బైరెడ్డి సలహాతో వైసీపీ రూపురేఖలు మారిపోతాయా? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి సంచలన పొలిటికల్ అనాలిసిస్ కోసం మా ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.